కర్రెబట్టలు వేసుకుని చేతులు కట్టుకుని బుద్ధిమంతునోలే చూస్తున్న ఈయనగారే లంచగొండి పాలనా అధికారి. అడ్డంబొట్లు పెట్టుకుని భక్తికి నిలువెత్తు రూపం లెక్కున్న ఈయన మాల కూడా చేసినట్టుండు. మాల మీద ఉండి కూడా లంచం ఎట్లా డిమాండ్ చేయాలనిపించిందో మాల చేసిందే మనసులున్న మైల మొత్తం గడిగేసుకునేదందుకు, చేసిన తప్పులు పాపాలు తొలగిపోయేదందుకు అని ఎరుకుండి కూడా ఇట్లా చేసిండంటే ఏమనాలనో మీరే అనుండ్రి. ఏడనంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి తహసీల్దార్ ఆఫీసులన్నట. పేరు బానోతు శ్రీనివాసు నాయకు. ఏమిటి కోసం లంచం అడిగిండు, ఎంత అడిగిండు అంటే భూభారతిలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బాధితులు పోయి కలిస్తే మీ భూమి కూడా మీ పేరు మీదకి ఎక్కాలంటే ఏం తక్కువ 60,000 రూపాయలు అవుతాయి అంటే అట్లనే అని తలకాయ ఊపి మాకు నియ్యదుగా పని చేసి పెట్టాలన్నా ఇట్లా లంచం డిమాండ్ చేస్తావా, ఉండుతాతా నీ పని చేస్తామని ఆయనతో ఏసీ బోర్లకు ఫోను కొడితే వాళ్ళు ఉలపన్ని పట్టుకొని చెయ్యలు గడిగి గులాబీ కోటలు ముంగడ పెట్టి బానోతు శ్రీనివాసు భాగోతం మొత్తము బరిబద్దలు చేసిర్రు. ధరణితోని దరిద్రమే లదీసిండ్రు. భూభారతితోని ఏ బాధలుండయని కాంగ్రెస్ లీడర్లు కథలు చెప్తుంటే కొందరు ఇసొంటి అధికారులు భూభారతిని భూఆరతి చేస్తున్నట్టే ఉన్నారు కదా. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు చూసిండ్రు కదా తమరి శాఖల ఎంత పరిశాన్ ఉన్నదో. మీరు ఓ పరి మందలిస్తేనే వాళ్ళు తుబ్బకొచ్చే తట్టు ఉండ్రు, లేకుంటే అన్ని దగ్గరలో ఇట్లనే ఉంటే ఆగానికే వస్తుంది సుమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.